మనకి రీసెంట్గా ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ చేసిందనమాట. అయితే మరి ఈ ఓడిఐ ర్యాంకింగ్స్లో అది కూడా ఆల్రౌండర్ కోటాలో కనుక ఒకసారి చూసుకుంటే ఆల్రౌండర్స్ కోటాలో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మీ అందరికీ తెలుసు కదా, సికిందర్ రాజా. సో జింబాబ్వే ఆల్రౌండర్ అనమాట. అతనైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కనుక మీరు చూసుకుంటే ఒమర్ జాయ్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో చూసుకుంటేనేమో మొహమ్మద్ నబీ. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మెహదీ హసన్ మిరాజ్ అనమాట. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి బ్రేస్వెల్. సో టాప్ 5 ప్లేస్లో అయితే వీళ్ళు ఐదుగురు ఉన్నారనమాట. అయితే మరి మన ఆల్రౌండర్స్ ఎవరు లేరు అబ్బాయి టాప్ 10లో అంటే ఒకే ఒక్క ఆల్రౌండర్ ఉన్నాడు. అది కూడా 9th ప్లేస్లో రవీంద్ర జడేజా అయితే కొనసాగుతూ ఉన్నాడు అనమాట. సో దాని తర్వాత బ్యాట్స్మెన్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ 2 ప్లేసెస్ కూడా మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి రోహిత్ శర్మ కొనసాగుతూ ఉన్నారనమాట. సో దాని తర్వాత బౌలర్స్ విషయంలో కనుక ఒకసారి చూసుకుంటే మరి ఫస్ట్ ప్లేస్లో మీ అందరికి కూడా తెలిసి ఉంటాడు కేశవ్ మహారాజ్, సౌత్ ఆఫ్రికన్ బౌలర్ అనమాట. సో అతనైతే ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది.